జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అంటూ ఎన్నికల టైంలో పాట మారుమ్రోగింది. వైసీపీ శ్రేణులను ఉర్రూతులూగించింది. కానీ జనసామాన్యాన్ని కదిలించలేకపోయింది. 2019లో 151 సీట్లతో చరిత్ర సృష్టించిన పార్టీ 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 15 ఏళ్ల ప్రస్థానంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ బలమైన ముద్ర వేసిన వైఎస్ఆర్సీపీకి బలం బలహీనత రెండు అధినాయకత్వమేనా? నేల విడిచి సాము చేయడమే ఈ పరిస్థితికి కారణమా? ఆకాశాన్ని అంటుతున్న ఆవిర్భావ సంబరాల వేళ వైసీపీ శ్రేణుల మనసుల్ని తొలిచేస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందే? రాజన్న అంటూ అంతా దేవుడిలా కొలుచుకునేలా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెంటిలేటర్ మీదున్న కాంగ్రెస్ని తన రెక్కల కష్టంతో వరుసగా 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాతపడ్డ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే మేరుపర్వతంగా మిగిలిపోయారు వైఎస్. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్పై తిరుగుబాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ప్రకటించారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా 80వ దశకంలో తెలుగుదేశం సరికొత్త చరిత్రను సృష్టిస్తే ఏపీ రాజకీయాల్లో అంతే బలమైన శక్తిగా తనదైన ముద్రవేయగలిగింది జగన్ పార్టీ కూడా. రాజకీయాలనేవి ఎప్పుడూ నేషనల్ హైవే ప్రయాణంలా సాఫీగా సాగవు. డొంకరోడ్లు, రాళ్ళూరప్పలు కూడా ఉంటాయి. ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. జగన్ పార్టీ ప్రయాణం కూడా అలాంటిదే. పడిలేచిన కెరటంలాగే సాగుతోంది వైఎస్ఆర్సీపీ ప్రస్థానం కూడా. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఓడినా 2019లో ప్రజలకు దగ్గరైంది. ఏకంగా 151 సీట్లతో అధికారంలోకొచ్చింది. కేంద్రంలోనూ కీలకంగా మారింది. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి బండ్లు ఓడలయ్యాయి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుందో లేదో గాని పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాల్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తుండగానే వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు గడిచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జెండాలు ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ సంబరాలు జరుపుకున్నారు. మార్చి 12కి 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగింది. 2011 మార్చి 12న ఇడుపులపాయలో పార్టీని ప్రారంభించారు వైఎస్ జగన్. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన ఓదార్పు యాత్ర నుంచి పుట్టింది వైఎస్ఆర్సీపీ. పార్టీ స్థాపించిన కొన్నాళ్లకే జగన్ జైలు పాలయ్యారు. అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. అయినా ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రజల మనసులు గెలుచుకుంది. 2014 సాధారణ ఎన్నికల్లో 67 సీట్లు గెలిచింది. టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో బలమైన ప్రతిపక్షంగా రాజకీయంగా మరో మెట్టు ఎదిగింది. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతే బలంగా పైకి లేస్తుంది. 2014లో ఓటమి తర్వాత వైఎస్ జగన్ అంతే పట్టుదలగా ముందుకెళ్లారు. ప్రజలతో మమేకమవ్వడానికి 2017లో జగన్ చేపట్టిన పాదయాత్ర నిర్విరామంగా 14 నెలలపాటు 3648 కిలోమీటర్లు సాగింది. ఈ యాత్రే ఆయన విజయానికి పునాది వేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 సీట్లు గెలుచుకుంది. 25 లోక్సభ స్థానాల్లో 22 గెలుచుకుని కేంద్రంలోనూ కీలకంగా నిలిచింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం వైసీపీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా మిగిలిపోయింది. 5 ఏళ్ల పాలనలో లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ, నవరత్నాలతో సంక్షేమంపై
వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అందివచ్చిన అధికారాన్ని వైసీపీ నిలబెట్టుకోలేకపోయింది. 2019లో ఎంతో ఎత్తుకు ఎదిగి 5 ఏళ్ల తిరిగేసరికి పాతాళానికి పడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టటం ఒక ఎత్తైతే స్వీయ తప్పిదాలు కూడా వైఎస్సార్సీపీ ఓటమికి కారణమయ్యాయి. 2019లో 23 సీట్లకే పరిమితమైందని టీడీపీని దెప్పిపొడిచిన వైసీపీ 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వ్యతిరేకతకు తోడు ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న అద్దంపర్దంలేని నిర్ణయాలను ప్రజలు తిరస్కరించినట్లయింది. తండ్రికి తగ్గ కొడుకుగా ప్రజలు అందలమెక్కించిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు వైఎస్ జగన్. అనుభవరాహిత్యంతో పార్టీని సరైన దిశగా నడిపించలేకపోవటం జగన్ ఓటమికి ప్రధాన కారణమన్న అభిప్రాయం ఉంది. రాజకీయాల్లో నెగ్గడమే కాదు, తగ్గడం కూడా తెలియాలి. కానీ ఎవరి మాట వినని జగన్ నైజం కూడా పార్టీకి మైనస్ అయింది. విర్రవీగిన నేతలు, వ్యక్తిగత దూషణలు, పాలనాపరమైన వైఫల్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. విపక్షాలకు సానుభూతి వచ్చేందుకు పరోక్షంగా సొంత పార్టీ నేతలే కారణమయ్యారు. తన బొమ్మతో ఎవరిని ఎక్కడ నిలబెట్టినా గెలుస్తారనే జగన్ మితిమీరిన ధీమా కూడా 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని దెబ్బతీసింది. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇలాంటి ధీమాతోనే దెబ్బతింది. ఫిరాయింపులు, అధికార దుర్వినియోగం కాంగ్రెస్ని అనూహ్యంగా అధికారంలోకి తెచ్చాయి. ఏపీ రాజకీయాల్లో జగన్కి వ్యతిరేకంగా 3 పార్టీలు ఏకమయ్యాయి. సమీకరణాలు మారిపోయాయి. ప్రమాదాన్ని పసిగట్టి జాగ్రత్తపడే లోపే వైఎస్సార్సీపీకి ఊహించని పరాభవం ఎదురైంది. చివరికి శాసనసభలో విపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. సంక్షేమ పథకాలు కొత్త ఒరవడి సృష్టించినా రాజధానిలేమి రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవటం ప్రజలను ఆలోచనలో పడేసింది. అమరావతిపై వ్యతిరేకతతో వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన బూమరాంగ్ అయింది. ఇక చంద్రబాబు అరెస్ట్, విపక్ష నేతలపై వైసీపీ నేతల వ్యక్తిగత దూషణలతో వైసీపీ కంచుకోట మంచుపర్వతంలా కరిగిపోయింది. జగన్ చుట్టూ ఏర్పడ్డ కోటరీ నాయకత్వానికి సామాన్య కార్యకర్తలకు మధ్య పెద్ద అడ్డుగోడలా నిలిచింది. 2019లో నెత్తిన పెట్టుకున్న వర్గాలు కూడా పార్టీకో గుణపాఠం చెప్పాలనే పరిస్థితి వచ్చిందంటే అది నాయకత్వం స్వయంకృతమే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, వైఎస్ జగన్ కుటుంబంలో అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు కూడా తీవ్ర ప్రభావం చూపించాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రావటంలో రెడ్లు కీలకంగా వ్యవహరిస్తే 2024లో కూటమి కోసం కమ్మ, కాపు వర్గాలు ఏకమయ్యాయి. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ అన్ని కులాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ పరిణితి లోపించింది. రెడ్ల పాలననే నడుస్తోందన్న అభిప్రాయం 5 ఏళ్లలో బలపడింది. దీంతో 2024 ఎన్నికల కల్లా క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ నడిచాయి. అదే సమయంలో తమను నెత్తిన పెట్టుకున్న జగన్ నాయకత్వాన్ని కొందరు రెడ్లే వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. మళ్లీ గెలుపు మనదేనంటూ జగన్ చుట్టూ ఉన్న సలహాదారులు ఊదరగొట్టారు. క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి అధినేతను పక్కదారి పట్టించారు. ఆయన కూడా తనకు తెలిసిందే నిజమనుకున్నారు. తాను చెప్పిందే వేదమనుకున్నారు. కాని ఫలితాలు చూశాకే తత్వం బోధపడిందాయనకు. రాజకీయ పార్టీ అన్నాక కొన్ని కీలక విషయాల్లో స్థిరమైన అభిప్రాయం ఉండాలి. కాని ఓటమి తర్వాత కూడా కొన్ని అంశాల్లో వైఎస్సార్సీపీ రాజకీయం గందరగోళంగానే ఉంది.
కీలకమైన విషయాల్లో ముందో మాట, తర్వాత ఓ మాట చెప్పి నిలకడలేని పార్టీగా మారుతోంది. ఏఐ హబ్బు నుంచి అమరావతి వరకు ఇదే గందరగోళం కనిపిస్తోంది. ఓటమి తర్వాత సలహాదారుల్ని జగన్ పక్కన పెడతారని అనుకున్నారు. కానీ ఆ సలహాదారులు ఇప్పటికీ తప్పులో కాలేస్తున్నారు. అధినేతకు సరైన సలహాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. సీరియస్గా ఒకే స్ట్రాటజీని కొనసాగించే మెకానిజం మిస్ కావడంతో పార్టీలో గందరగోళం ఏర్పడుతోంది. తమ ప్రభుత్వ కృషితోనే విశాఖలో గూగుల్ ఏఐ హబ్ వచ్చిందని క్రెడిట్ ఫైట్కి దిగింది వైసీపీ. టీడీపీ క్రెడిట్ చోరీ చేస్తోందని ఆరోపిస్తూనే గూగుల్ డేటా సెంటర్కు వ్యతిరేకంగా తమ ఎంపీతో పిటిషన్ వేయించింది. దీంతో 5 ఏళ్ల పాలనలో చేసిన తప్పులనే వైసీపీ ఇప్పటికీ కొనసాగిస్తోందని ప్రజల్లోకి సంకేతాలు వెళ్తున్నాయి. కీలక అంశాలపై ఒకే మాట మీద నిలబడలేకపోవటం, కొత్త కొత్త వాదనలను తెరపైకి తీసుకురావటం పార్టీ కేడర్తో పాటు సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అధినేత ఆలోచనలకు, క్షేత్రస్థాయిలో తీసుకునే చర్యలకు పొంతన లేకపోవటంతో రాజకీయంగా వైఎస్సార్సీపీ కొన్నిసార్లు ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ ఏర్పాటు విషయంలోనే కాదు, రాజధాని అమరావతి విషయంలోనూ పొంతనలేని వైఖరితోనే వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపి అధికారంలోకి రాగానే 3 రాజధానుల మంత్రాన్ని పఠించింది. ఇప్పుడు మళ్లీ అమరావతిపై అరపాదరపా చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో పార్టీ ప్రతిష్ట పలచబడేలా చేస్తున్నాయి. దీంతో పార్టీ ప్రయోజనాలను కాపాడాల్సిన సలహాదారులు క్షేత్రస్థాయి పరిణామాలను అధినేతకు వివరించటంలో విఫలమవుతున్నారా అన్న అనుమానాలొస్తున్నాయి. అమరావతి నుంచి పరిశ్రమల వరకు రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాల్లో తన వైఖరేంటో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతోంది వైఎస్సార్సీపీ. ఓవైపు ఆ క్రెడిట్ తమదంటూనే కొన్ని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టులకెక్కడంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయి. ఇలాంటి పరస్పర విరుద్ధ చర్యలతో భవిష్యత్తులో వైసీపీ ఏ విషయాన్ని సీరియస్గా చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదన్న ఆందోళన కేడర్లో వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల నాయకుల అత్యుత్సాహం పార్టీ కొంపముంచుతోంది. రప్పారప్పా అంటూ పార్టీ శ్రేణుల వీరంగం సామాన్య ప్రజలకు వ్యతిరేక సంకేతాలు పంపుతోంది. మీరే పార్టీకి అసలైన బలం అంటూ 15 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా వైఎస్ జగన్ కేడర్కి ధన్యవాదాలు తెలిపారు. కానీ ఆ బలాన్ని ఎప్పుడూ గుర్తించి గౌరవించకపోతే పార్టీ మనుగడ అసాధ్యం. లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలతోనే వైసీపీ ఇంతదాకా వచ్చింది. కానీ కొందరినే నమ్ముకుని రాజకీయం చేస్తే ఆ బంధం తెగిపోతుందని ఇప్పటికే వైఎస్ జగన్కి స్వానుభవమైంది. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటనే వ్యక్తులకైనా వ్యవస్థలకైనా మనుగడ ఉంటుంది. వైసీపీలో ప్రక్షాళన మొదలైనట్లే కనిపిస్తున్నా ఇప్పటికీ నిలకడలేని తనమే ఆ పార్టీకి పెద్ద సమస్యగా ఉంది. మరి 40% ఓటింగ్ ఉందన్న ధీమా వచ్చే ఎన్నికలలో పనిచేస్తుందా? మళ్లీ పాదయాత్ర చేస్తే అధికారం గ్యారంటీ అనే జగన్ ధీమా వర్కౌట్ అవుతుందా? 15 ఏళ్ల రాజకీయ ప్రయాణ అనుభవంతోనైనా వైఎస్సార్సీపీ తప్పులు సరిచేసుకుంటుందా? మళ్లీ ప్రజలను మెప్పిస్తుందా అనేది అంతిమంగా అధినేత చేతుల్లోనే ఉంది. అన్నిటికీ మించి ఇంట గెలిచి రచ్చగెలవాలనే అంశాన్ని ఆయన గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.